అండి అందరికీ నమస్కారం. రేపు ఎన్టీపీసీ కానీ, గ్రూప్ డి కానీ, తెలంగాణ హైకోర్టు జాబ్స్ కానీ ప్రతి పోటీ పరీక్షల్లో అడిగే ప్రధానమైన అంశాలు ఇవేనండి. ఈ టాప్ ప్రశ్నలండి, వీటి మీద పోటీ పరీక్షలో మనకు అడుగుతాడు. ఒక రుద్ర సూపర్ కంప్యూటర్ సిస్టమ్ను ఆవిష్కరించిన ఐఐటి, ఒక ఆయుధాల వేగాన్ని పెంచేందుకు ఒక రామ్ జెట్ అనే పరికరాన్ని ఆవిష్కరించిన కూడా ఈ ఐఐటినే. ఒక టాంజానియాలో జాంజింబార్లో ఈ ఐఐటి తొలి విదేశీ బ్రాంచ్ ఇక్కడే ఉంది. ఒక రుద్ర సూపర్ కంప్యూటర్ సిస్టమ్ను ఆవిష్కరించిన ఐఐటి కూడా మద్రాస్ అండి. ఐఐటి నుండి గ్యారంటీ పోటీ పరీక్షల్లో మనకు అడిగే అవకాశం కూడా ఉంటుందండి. ఈ క్రింది వాళ్ళలో తప్పును గుర్తించవని చెప్పి అడుగుతుండు. ఏందండి, మొత్తం 98 రామ్సార్ సైట్లు ఇండియాలో ఉన్నదా? యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కల్చర్లో ఇండియా నుండి 16 అంశాలు గుర్తించిందా? వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో ఇండియా నుండి 45 కట్టడాలకి చోటు కల్పించిందా? దేశంలో మొత్తం 58 పులుల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయా? ఇందులో రాంగ్ అండి. వరల్డ్ హెరిటేజ్ నుండి 44 కట్టడాలకి చోటు లభించింది. 98వ రామ్సార్ సైట్ ఇది చారీ దండి అండి, చారీ దండి గుజరాత్. 97 అండి రామ్సార్ సైట్ ఇది పాట్నా పక్షుల అభయ అరణ్య కేంద్రం. ఇండియాలో రామ్సార్ సైట్లు తొలిసారిగా చిలక సరస్సుకు చోటు లభించింది. ఇండియాలో అత్యధిక రామ్సార్ సైట్లు ఉన్నాయి. తమిళనాడులో 20 ఉన్నాయండి. 1971లో ఫిబ్రవరి 2 నాడు ఇరాన్లో కాస్పియన్ సముద్రం దగ్గర రామ్సార్ ప్రాంతంలో చిత్తడి నేలల పరిశోధనపై అంతర్జాతీయ సదస్సు జరిగిందండి. ప్రపంచంలో హైయెస్ట్ రామ్సార్ సైట్లు యూకేలో 176 ఉన్నాయండి. యూకేలో 144 మెక్సికో అండి, 98 ఇండియా అండి. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కల్చర్ మీటింగ్ డిసెంబర్లో ఇండియాలో ఎర్రకోటలో 20వ మీటింగ్ జరిగింది. ఇందులో 16 అంశంగా దీపావళిని గుర్తించారు. గతంలో 15వ అంశంగా గార్బా అనే గుజరాత్ జానపద నృత్యాన్ని గుర్తించారు. వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో ఇండియా నుండి 44 కట్టడం అంటే 12 శివాజీ 11 శివాజీ కోటలు, 43వది అస్సాంలో మొయిదాన్ మట్టి దిబ్బల ప్రాంతం, 42వది ఓఎస్ఆర్ టెంపుల్, 41వది శాంతినికేతన్ విద్యాసంస్థ, 40వది ఇక్కడ ధోలవీర గుజరాత్లో సింధు నాగరికత కాలంలో ప్రధానమైన పట్టణం, 39వది రామప్ప టెంపుల్ అండి. మరి ముఖ్యంగా ఇక్కడ 58వ పుల్ల సంరక్షణ కేంద్రం మాధవ్ మధ్యప్రదేశ్, 57 రతపాని, ఇండియాలో తొలి టైగర్ రిజర్వ్ సెంటర్ కేంద్రం బందీపూర్, ఇండియాలో హైయెస్ట్ టైగర్ రిజర్వ్ సెంటర్స్ హైయెస్ట్ ఎక్కడండి? మధ్యప్రదేశ్ 9 ఉన్నాయి. నిర్మలా సీతారామన్ 9 సార్లు బడ్జెట్ను ఇంట్రడ్యూస్ చేస్తుందండి. దేశంలో తొలిసారిగా వృద్ధుల కోసం ఒక బడ్జెట్ ప్రవేశపెట్టిన రాష్ట్రం ఇది. దేశంలో వృద్ధుల కోసం ఒక కమిషన్ వేసిన రాష్ట్రం ఇది. ది స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా, ది రబ్బర్ గార్డెన్ ఆఫ్ ఇండియా ఇదేనండి కేరళ ఆన్సర్ అండి. ఈ దేశంలో రైతుల కోసం వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం అంటే కర్ణాటక. ఒక వృద్ధుల కోసం బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం అంటే కేరళ. సుమారు 46,000 కోట్లు ప్రవేశపెట్టిన వృద్ధుల కోసం. బడ్జెట్లో సుమారు 19% కేవలం ఇక్కడ వృద్ధుల కోసం కేటాయించిందండి. మరి ముఖ్యంగా అండి 2026ను వ్యవసాయ రైతు సంవత్సరంగా మధ్యప్రదేశ్ గుర్తించుకుంది.
అంటే దేశంలో తొలిసారిగా రైతుల కోసం బడ్జెట్ ప్రవేశపెట్టింది కర్ణాటక, కానీ వృద్ధుల కోసం బడ్జెట్ను ప్రవేశపెట్టింది కేరళ అండి.